కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి బల్మూరి ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి బల్మూరిని దాదాపు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని వారికి ప్రాధాన్యతనిచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇద్దరు కూడా బాండ్ అంబాసిడర్ యువ నాయకుడు అయినటువంటి బల్మూరి వెంకట్ కూడా ఎన్ఎస్ఐ కీలక నేతగా కొనసాగారు. అద్దంకి దయాకర్ 2 సార్లు గతంలో పోటీ చేసి తుమ్మతుర్తి టికెట్ను ఆశించినప్పటికీ ఆయనకి ఇవ్వకుండా మార్చినా ఆయన సర్దుకొని పార్టీ విజయం కోసం కృషి చేసినందున ఆయనకు కూడా ఈ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అద్దంకి బల్మూరిని ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 2 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్టు వ్యక్తిగతంగా వారికి పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చారు. అయితే వారి పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం ప్రకటించినట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం 18 వరకు గడువు ఉంది. అద్దంకి దయాకర్ తో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇవ్వవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ బల్మూరి వెంకట్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్నందువల్ల 2 స్థానాలను గెలిచినందుకు అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ 2004-14 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థి దేశ నాయకుడిగా పనిచేశారు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పించి 2004-2014 మధ్య కాలంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా సైతం అద్దంకి పనిచేశారు. ఎంబీబీఎస్ చదివినటువంటి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కూడా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇక బల్మూరి వెంకటేష్ కూడా గత ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావాన్ని ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి నిరసన అనేక విధాలుగా నిరసనను వ్యక్తం చేస్తూ ఆయన కూడా చురుకైన పాత్రను పోషించినటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన విద్యార్థులను మమేకం చేయడంలో తీవ్రమైనటువంటి కృషి చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగానే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ బరిలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలపడానికి అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా ప్రధానంగా చూడొచ్చు.